ఆర్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం. కర్నూలు జిల్లా మండల కేంద్రంలో వెల్దుర్తి అధునాతన భవనంలో సరైన వైద్యుల నియామకంతో ఏర్పాటు చేసిన సామాజిక సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని మాజీ ఎంపీపీ బొమ్మన దశరథ రామరెడ్డి కోరారు. గురువారం ఆయన ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో సౌకర్యాలను సూపరింటెండెంట్ బాలచంద్రారెడ్డి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ వరప్రసాద్ కలిసి సౌకర్యాలు కల్పనపై ఆరా తీశారు. ఓపీ కొరకు వెయిటింగ్లో ఉన్న రోగులకు కూర్చునేందుకు సౌకర్యం లేదని గమనించి తన సొంత నిధులతో టేబుల్స్ ఏర్పాటుకు హామీనిచ్చారు. హైరిస్క్ పేషెంట్లకు సైతం వైద్యులు అందిస్తున్న సేవలను కొనియాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుతుండడంపై ఆనందం వ్యక్తం చేశారు. కూడా ఎప్పుడైనా ఇప్పుడు ఈ మధ్య అవసరమైతే జనరల్ సర్జన్ ప్రసాద్ గారు వెల్దుర్తే, ఆయన వాళ్ళ మల్లికార్జున గారి కుమారుడు, మరి ఆయన సేవలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు ఇంకా బాల్చిందాడు అంటే ఇంకా సరే, ఇంకా వాళ్ళ అన్న ఇంకా మొదటి నుంచి కూడా వాళ్ళు డోన్లో ఉన్నటువంటి వాళ్ళు మన మీద చాలా అభిమానం. ఈ హాస్పిటల్ అన్నా, ఈ ప్రాంతం అన్నా వాళ్ళు చేసేది చాలా గణనీయంగా ఉంది. మనం కూడా మరి ఇంకా అలాంటి వాళ్ళు అందరూ కూడా హాస్పిటల్కి వచ్చిపోతే ప్రజల్లో కూడా చాలా విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు తప్పక మీ దగ్గరకు వచ్చి మేము కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. నేను కూడా ఈసీ అది తీసుకోవాలన్నా, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలన్నా ప్రజలు మనం ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన అవసరమే లేదు. వీలైనంత వరకు ప్రాథమిక చికిత్స అంతా కూడా దాదాపుగా ఇక్కడే అయిపోతుంది. ఇంకా ఏదైనా మేజర్ విషయాలు వస్తే కూడా క్షణాల్లో వీళ్ళు కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఈ మధ్య ఒక విషయం జరిగిందండి. మా ఇంటి దగ్గరనే మా మనిషి పెద్దన్న అని ఇంటి దగ్గర ఉన్నాడు, అలాగే కూలిపోయినాడు. 5 నిమిషాల్లో మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ డాక్టర్ ప్రసాద్ గారు చెక్ చేసినారు. మీరు ఇమీడియట్గా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ లాగా, అంటే పెరాలసిస్ లాగా వచ్చిందని చెప్పాడు. వితిన్ 40 మినిట్స్లో ది రీచ్ కర్నూలు తీసుకొని పోతుందని అక్కడ ఇంజెక్షన్ చేసిన మరుక్షణమే ఈరోజు వితిన్ 1 మంత్ ఆయన బాగా లేచి నిలబడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. అంటే టైమ్లీ ట్రీట్మెంట్ జరిగితే డెఫినెట్గా ఇన్ టైంలో ఆ గోల్డెన్ అవర్స్లో తీసుకోగలిగితే పేషెంట్ను, అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. డాక్టర్ కాపాడాలన్నా, ఎవరు కాపాడాలన్నా ఆ గోల్డెన్ అవర్స్లో మేము ఖచ్చితంగా పేషెంట్ను తీసుకురావాలంటే ఈ అత్యవసర పరిస్థితికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సదవకాశాన్ని తప్పక ఇక్కడ ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుందని నేను ప్రజలకందరికీ తెలియజేసుకుంటూ మీరు వినియోగించుకోండి హాస్పిటల్కు. ఇంకా ఏ సౌకర్యాలు కావాలన్నా ప్రభుత్వం నుంచి కూడా మనం రాబట్టుకున్నాం. తప్పక ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా నేను ఈ డాక్టర్స్ ఇద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.